లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్. ఈరోజు మనం ఆరోహణ నక్షత్రం అంటే స్టార్ ఆఫ్ అసెంట్ అని పిలుచుకునే అద్భుతమైన రోహిణీ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. అసలు వాళ్ళ ప్రత్యేకతలేంటో చూద్దాం రండి. వారి వ్యక్తిత్వంలో ఒక అయస్కాంతం ఉంటుంది. అంటే ఏంటసలు? రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్లలో నిజంగానే ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటుందన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అందరి కళ్ళు వాళ్లమీదే ఉంటాయి. మరి ఇంతలా ఆకట్టుకునే ఆ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ అట్రాక్షన్ ఎక్కడ్నుంచి వస్తుంది? అది కేవలం వాళ్ల అందం వల్లేనా, లేదంటే దానికి మించి ఇంకా ఏమైనా ఉందా? రోహిణీ జాతకుల ప్రత్యేక లక్షణాలేంటో, వాళ్ల ఆకర్షణ వెనక్కున్న అసలు కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. రోహిణీ నక్షత్రంలో పుట్టినవాళ్లు సాధారణంగా చాలా సన్నగా, సింపుల్గా కనిపిస్తారు. కాని వాళ్లలో ఒక సహజమైన ఆకర్షణ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ల కళ్ళు అబ్బా ఎంత అందంగా, భావయుక్తంగా ఉంటాయో. ఇక వాళ్ల చిరునవ్వు గురించైతే చెప్పక్కర్లేదు. ఎవరినైనా సరే ఇట్టే మంత్రముగ్ధుల్ని చేసేస్తుంది. అయితే ఈ బయటికి కనిపించే అందం వాళ్ల లోపలి ప్రపంచానికి ఒక అద్దం లాంటిది మాత్రమే. ఎందుకంటే వీళ్లు ప్రకృతిని, కళలని ఎంతగానో ప్రేమిస్తారు. వాళ్ల మనసెప్పుడూ ఏదో ఒక కొత్త ఆలోచనతో, సున్నితమైన భావాలతో నిండిపోయి ఉంటుంది. అయితే ఇంత క్రియేటివ్గా, సెన్సిటివ్గా ఉండే మనసున్న వీళ్లు బయట ప్రపంచంతో ఎలా ఉంటారు? వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రోహిణీ జాతకుల్లో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఒక పక్క ఫ్యామిలీ, సంప్రదాయాలు, పద్ధతులు అంటూ వాటికి చాలా విలువిస్తారు. కాని అదే సమయంలో కొత్త ఆలోచనల్ని, మార్పుని కూడా అంతే ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తారు. పాతకాలపు పద్ధతులకే కట్టుబడి పోరు. ఈ బ్యాలెన్సే వాళ్ల స్పెషాలిటీ అన్నమాట. వీళ్లలో ఉన్న ఇంకో గొప్ప గుణం ఏంటంటే నిజాయితీ. ఈ నిజాయితీ, దానికి తోడు వాళ్లకున్న ఆకర్షణ, ఈ రెండిటి వల్ల జనాల వీళ్ళని చాలా తేలిగ్గా నమ్మేస్తారు. కాని ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వీళ్ళు కూడా అందర్నీ అలాగే గుడ్డిగా నమ్మేస్తారు. కొన్నిసార్లు ఇదే వాళ్ళని మోసపోయేలా చెయ్యొచ్చు. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పర్సనాలిటీ గురించి చూశాం కదా. మరి ఇంతటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్న రోహిణీ జాతకులు కెరీర్లో ఎలా ఉంటారో, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా సక్సెస్ అవుతారో, వాళ్లకు కలిసొచ్చే రంగాలేంటో ఇప్పుడు చూద్దాం. వీళ్లకు సెట్ అయ్యే ఫీల్డ్స్ చాలానే ఉన్నాయి. ముందుగా వాళ్ల క్రియేటివిటీకి తగ్గట్టుగా మ్యూజిక్, ఫ్యాషన్, బ్యూటీ, డిజైనింగ్ లాంటివి. అలాగే ప్రకృతితో సంబంధమున్న అగ్రికల్చర్, ఫుడ్ బిజినెస్లు కూడా బాగా కలిసొస్తాయి. అంతేకాదు బ్యాంకింగ్, ఫైనాన్స్, టూరిజం, ఇంకా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, పెట్రోలియం ఇండస్ట్రీలో కూడా రాణించగలరు. హాస్పిటాలిటీ అంటే హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ లాంటివి కూడా వీరికి మంచి ఆప్షన్స్. సరే, కెరీర్లో ఇంత సక్సెస్ చూసే వీళ్ల పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా ప్రేమ, కుటుంబ జీవితం విషయానికొస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. జనరల్గా చూస్తే వీళ్ల లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అట్రాక్టివ్గా, తెలివైన వాళ్ళై ఉంటారు. ఎందుకంటే వీళ్ల ఎమోషనల్ నేచర్ని అర్థం చేసుకునే వాళ్ళనే వీళ్ళెక్కువగా ఇష్టపడతారు. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్, చక్కటి అనుబంధం ఏర్పడతాయి. వీళ్ల సున్నితమైన ప్రవర్తన, ఫ్యామిలీ పట్ల వీళ్లకుండే డెడికేషన్ ఇతరులకొక ఇన్స్పిరేషన్ లాంటిది. నిజం చెప్పాలంటే వీళ్లు తమ కుటుంబానికి ఒక గుండెకాయ లాంటివాళ్లు. వాళ్ల ప్రేమ, కేరింగ్తో ఇంటినెప్పుడూ సంతోషంగా ఉంచుతారు. ఓకే, పర్సనాలిటీ, కెరీర్, ఫ్యామిలీ లైఫ్ ఇలా అన్నీ చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా రోహిణీ జాతకుల లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో, వాళ్ల గ్రోత్ ఎలా సాగుతుందో చూద్దాం. చూడండి, జీవితమంటేనే ఎత్తుపల్లాలు కదా. రోహిణీ జాతకులకు కూడా ఇది వర్తిస్తుంది. ముఖ్యంగా వాళ్ల యంగ్ ఏజ్లో అంటే యవ్వనంలో కొన్ని ఇబ్బందులు, ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి రావచ్చు. కాని భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ అనుభవాలే వాళ్లని ముందు ముందు ఇంకా బలంగా తయారుచేస్తాయి. అయితే వాళ్ల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంది. అది ఒక నిర్దిష్టమైన వయసులో వస్తుంది. అదే 38. ఈ నంబర్ వాళ్ల జీవితంలో ఒక మేజర్ చేంజ్ని తీసుకొస్తుంది. అవును, 38 ఏళ్లు వచ్చేవరకు జీవితం కొంచెం అప్ అండ్ డౌన్గా, రకరకాల ఇబ్బందులతో సాగినా ఆ వయసు దాటిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మెల్లమెల్లగా టెన్షన్స్ అన్నీ తగ్గుముఖం పడతాయి. లైఫ్లో ఒక స్టెబిలిటీ, సక్సెస్తో ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది. మరి సక్సెస్ని ఎలా అందుకోవాలి? దానికోసం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. వాళ్లలో సహజంగానే కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. అవేంటంటే ఫ్యూచర్ గురించి టెన్షన్ పడకుండా
ప్రెజెంట్లో బ్రతకడం, ఏ పని చేసినా డెడికేషన్తో చేయడం, ఇంకా చాలా ఓపికగా దాన్ని పూర్తి చేయడం. ఈ 3 గుణాలే వాళ్ల విజయానికి అసలైన తాళాలు. కాబట్టి ఆరోహణ నక్షత్రం అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ నక్షత్రం వాళ్ల ఎదుగుదలకు ఒక కాస్మిక్ బ్లూప్రింట్ లాంటిది. ఈ శక్తిని ఉపయోగించి తమ విధిని ఎలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.